అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ వీడియో డిక్లరేషన్ ఆఫ్ అబౌట్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఆఫ్ క్యాండిడేట్స్ సెటప్ బై ద పార్టీ. అంటే ఏదైనా రాజకీయ పార్టీ వాళ్ళ పార్టీ తరపున ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నిలబెట్టినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేల మీద కానీ ఎంపీల మీద కానీ ఏదైనా క్రిమినల్ రికార్డ్స్ కనుక ఏదైనా ఉన్నట్టయితే అప్పుడు ఆ పార్టీ ఏంటంటే వాటిని ప్రజలకు తెలుపుతూ ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది, పేపర్లో కానీ టీవీలో కానీ, తర్వాత వారి వెబ్సైట్స్ సోషల్ మీడియాలో. ఆ భాగంగా ఈరోజు మన ఆల్రెడీ మన వెబ్సైట్లో దీన్ని మనం పొందుపరిచి ఉన్నాము, reformspartyofIndia.orgలో. అదేవిధంగా మన పేపర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నాము. అందులో భాగంగా ఏంటంటే మన సోషల్ మీడియా అన్ని సైట్స్లో కూడా ఈ వివరాలు పొందుపరచాలని మనం ఇప్పుడు ఈ వీడియోని తయారు చేస్తున్నాము. ఈ వివరాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం మన ఫేస్బుక్, ట్విట్టర్, ఆ సైట్స్లో కూడా మనం దీన్ని ఉంచడం జరుగుతుంది, అండ్ అలాంగ్ విత్ యూట్యూబ్ వీడియో. ఇంకా ఈ డిక్లరేషన్ అబౌట్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఆఫ్ క్యాండిడేట్స్ సెటప్ బై ద పార్టీ. అంటే ఇప్పుడు మన పార్టీ తరఫున ఎవరెవరు ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళ ఎంతమంది మధ్య ఈ క్రిమినల్ ఏవైతే ఉన్నాయో కేసెస్ ఉన్నాయో వాటి వివరాలు మనం పొందుపరుస్తున్నాం. ఇంకా మన పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒక అభ్యర్థి అంటే పేరు శ్రీ అడపాక సూరిబాబు. ఈయన పేరు మీదే మాత్రమే మనకి కేసు ఉంది, అది కూడా ఒక కేసు అనేది ఉండటం జరిగింది. ఈయన తెలిపిన వివరాలు అంటే ఈయన మనకి మన చీపురుపల్లి అంటే 15 చీపురుపల్లి, తర్వాత 17 నెల్లిమర్ల, అంటే కాన్స్టెన్సీ నెంబర్ 17, కాన్స్టెన్సీ పేరు నెల్లిమర్ల, అలాగే కాన్స్టెన్సీ 15, తర్వాత కాన్స్టెన్సీ పేరు చీపురుపల్లి. ఇలా ఈ 2 నియోజకవర్గాల నుంచి కూడా ఈయన మన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ 2 కూడా విజయనగరం పార్లమెంటు, విజయనగరం జిల్లా కింద వస్తాయి. ఇంకా ఈయన కేసు అనేది ఏంటంటే ఎక్కడ ఉందంటే మామూలుగా పీడీజే విజయనగరం ఎక్సైజ్ కోర్టు, తర్వాత మామూలుగా కేసు నెంబర్ వచ్చేసరికి CC 1355/2020. ఇది ప్రస్తుతం ట్రయల్లో ఉంది. ఇంక ఈయన మీద బనాయించిన సెక్షన్స్ ఏంటంటే IPC 324 అండ్ IPC 323. దీనికి ఈ కేసు ఏంటి డిస్క్రిప్షన్ ఏంటంటే అలిగేషన్ ఈజ్ హార్మ్ టు చైల్డ్ విత్ నెయిల్ కట్టర్. అంటే ఈయన ఒక బేబీ మీద, చైల్డ్ మీద ఒక నెయిల్ కట్టర్తో ఈయన దాడి చేసినట్టుగా, తర్వాత అదే ఆ చైల్డ్కి హాని కలిగించే విధంగా అది ఉన్నట్టు, తద్వారా ఈయన మీద ఈ కేసులు పెట్టినట్టు వివరాలు ఈయన మనకి ఇచ్చిన వివరాల్లో ఉన్నాయి. ఇది ఇంకా తర్వాత ఈ కేసు అయితే ప్రస్తుతం పెండింగ్లో ఉంది. ఇది ఇంకా పూర్తిగా దీని మీద పూర్తిగా జరగలేదు. ప్రాసిక్యూషన్స్ ట్రయల్లో ఉన్నాయి, ఇంకా పూర్తిగా కంక్లూడ్ అవ్వలేదు. ఇదే మన పార్టీ తరఫున ఒక వ్యక్తి, ఒక మెంబర్ కంటెస్టెంట్స్ మీద ఒక కేసు ఉంది. అదే వివరాలు మనం ఇప్పుడు వివరించడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.